నామినేటెడ్ పదవుల భర్తీ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, కేబినెట్ విస్తరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా అధిష్టానంతో చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీపదాస్ మున్షి ఢిల్లీ వెళ్లారు. ఇవాళ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఆయన భేటీ కానున్నారు. పలు అంశాలపై అధిష్టానం పెద్దలతో ఆయన చర్చించనున్నారు. అలాగే సచివాలయం ఎదుట ఏర్పాటు చేయనున్న రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన నేపథ్యంలో వరంగల్లో నిర్వహించనున్న అభినందన సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. అటు కాంగ్రెస్ పెద్దల రాకను నిర్ధారించుకున్న తర్వాతే తెలంగాణలో కార్యక్రమాల రూపకల్పన జరుగుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సెక్రటేరియట్ ఎదురు ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సోనియా చేతుల మీదుగా ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఇవాళ ఉదయం డిప్యూటీ సీఎం ఢిల్లీ వెళ్లనున్నారు.